ఆదికాండము 34వ అధ్యాయం గనక మనం చూస్తే, యాకోబు కుమార్తె అయిన దీనా భక్తిహీనులైన ఆ దేశపు కుమార్తెతో సహవాసం చేయడానికి వెళ్ళింది. ఫలితంగా ఏమైంది? ఒక లోకస్తుడి చేతిలో అవమాన పాలైపోయింది. ఒక గొప్ప భక్తుడు ఈ లోకాన్ని 2 గుంపులుగా విడగొట్టాడు. ఒక గుంపేమో దేవుని ఎరిగిన గుంపు, మరో గుంపేమో దేవుణ్ణి ఎరుగని గుంపు. దేవుని ఎరిగిన గుంపు విశ్వాసుల గుంపు, దేవుని ఎరగని గుంపు అవిశ్వాసుల గుంపు, లేదా లోకంలో ఇంకా ప్రభువును ఎరగని గుంపు. అయితే భక్తుడైన యాకోబు గారు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు వెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అంటే దేవుని నమ్మిన గుంపు దేవుని ఎరుగని గుంపుతో స్నేహం చేస్తే అది దేవునికి వైరం లాంటిది అంటున్నాడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు గనక మనం చదివితే, అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మరి ఎవరితో ఉండాలి? విశ్వాసి అయితే విశ్వాసితోనే ఉండాలి. దేవుని ఎరిగిన వాడైతే దేవుని ఎరిగిన వాడితోనే ఉండాలి. పరిశుద్ధాత్మ పొందుకున్న గుంపు పరిశుద్ధాత్మ పొందుకున్న పరిశుద్ధుల సహవాసంలో ఉండటం మంచిది. అపోస్తలుడైన యోహాను గారు 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అంటారు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని అన్నాడు. మన సహవాసం ప్రభుతో ఉండాలని కూడా చెప్తున్నాడు. అయితే నేడు చాలామంది ఎలా ఉన్నారంటే, యాకోబు కుమార్తె దీనా ఏ విధంగా అయితే లోకస్తుల లేదా భక్తిహీనుల ఆ ప్రజలతో స్నేహం చేయడానికి వెళ్ళిందో, ఆ దేశ ప్రజలతో స్నేహం చేయడానికి సహవాసం చేయడానికి వెళ్ళిందో, నేడు చాలామంది క్రైస్తవ సహోదరి సహోదరులు వాళ్లతో కలిసి తిరుగుతున్నారు, వాళ్లతో కలిసి ఉంటున్నారు, వాళ్లతో తింటున్నారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, మీరు విశ్వాసులతో జోడీగా ఉన్నప్పుడు మీ విశ్వాసం బలంగా ఉంటుందా, వీక్గా ఉంటుందా? లేదా అవిశ్వాసులతో జోడీగా ఉన్నప్పుడు మీరు బలంగా ఉంటున్నారా? ప్రభువును ఎరిగిన పిల్లలు ప్రభువు ఎరిగిన పిల్లలతో ఉన్నప్పుడు నూతనమైన బలాన్ని పొందుకుంటారు. భక్తుడు అన్నాడు, సామెతల గ్రంథము 27వ అధ్యాయం 17వ వచనంలో, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకాన్ని పుట్టిస్తాడు. అదే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానవంతుడవుతాడు. సిమిలర్గా విశ్వాసులతో సహవాసం చేయవాడు విశ్వాసి అవుతాడు, అవిశ్వాసులతో జోడీ కట్టేవాడు ఏమవుతాడు? అవిశ్వాసి అయిపోతాడు. ఈ లోకము మనల్ని భ్రమపరుస్తుంది. ఎందుకంటే వారు ఇంకా సాతాను యొక్క కబంధ హస్తాలలో బానిసలుగా ఉండిపోయారు. మనమైతే సాతాను కబంధ హస్తాల నుండి మనం విడిపింపబడి పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డాం. ఇప్పుడు శుభ్రంగా స్నానం చేసిన వాడు స్నానం చేయని వాడితో తిరిగితే ఏమవుతుంది? వాడి మురికి వీడికి అంటిద్ది అంతే. కళ్ళు చెట్టు కింద కూర్చొని ఒకడు మజ్జిగ తాగుతున్న లోకం ఏమంటదంటే, వాడు కళ్ళే తాగుతున్న అంటారు కదా. నీకు మంచి ఆలోచనలు ఉన్నాయి, ప్రభు అంటే విశ్వాసం ఉంది, కానీ నీ స్నేహము దేవుని ఎరుగని అవిశ్వాసులతో ఉంటే నిన్ను కూడా ఆ అపవిత్రుడితో ముడిపెట్టి లోకంలో ఉన్న వ్యక్తిగా, ఒక పాపిష్టి వ్యక్తిగా ముద్ర వేస్తారు. కళ్ళు చెట్టు కింద కూర్చొని నీ స్నేహితుడు కళ్ళు తాగుతున్నాడు, నువ్వు మాత్రం మజ్జిగే తాగుతున్నావు. కానీ లోకం ఏమని ముద్ర వేస్తుంది తెలుసా? త్రాగుబోతుడని కూడా ముద్ర వేస్తుంది నీ మీద. ఉదాహరణకి, మేము రక్షణ తీసుకున్న కొత్తలో నేను ఒక సహోదరుడితో ఓ మంచి అనుబంధం కలిగి ఉండేవాడిని. అయితే మేము ఉద్యోగం చేస్తున్న ఆ కంపెనీ వాళ్ళు మంచి లాభాలు వచ్చాయని ఒక పార్టీ అరేంజ్ చేశారు. చూడండి, ఆ పార్టీ ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు. శుభ్రంగా మందు ఉంటుంది, విందు ఉంటాయి, చిందులు ఉంటాయి, అన్ని రకరకాలుగా ఉంటాయి. ఆ పార్టీకి నేను ఆ సహోదరుడు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నాం, మిగతా వాళ్ళు ఉన్నారేమో మాకు తెలియదు. అయితే అందరూ మందు అవుతున్నారు. చూడండి, వాళ్ళ మధ్య 1 గంట ఉండేసరికి మాకు కూడా పీకుతా ఉంది. ఈ వయసులో కాబట్టి ఏ వయసులో ఎంజాయ్ చేస్తావు, ఈ వయసులో కాబట్టి ఏ వయసులో ఇష్టానుసారంగా తింటావు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు, ఇలా పలు రకాలుగా మా మైండ్ ఇలా ఆలోచన చేస్తూ ఉంది. అందరూ తాగుతున్నారు, నా పక్కన ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు కూడా తాగు, ఈ వయసులో కాబట్టి ఏ వయసులో. అందుకే నీ సహవాసం జాగ్రత్త. పక్కన ఉన్నవాళ్ళు, లోకంలో ఉన్నవాడు, పాపంలో ఉన్నవాడు పాపానికి నిన్ను పురుగొలుపుతాడు. మనం ఆ సత్యం ఎరుగని వారము. అది ఎరుగకే మనం చాలాసార్లు వారి విందులో పాలు పొందుకుంటాం. జాగ్రత్త.
అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడంటే, అసలు ప్రభు బల్లాలో చేయి వేసేటప్పుడే మీరు యోగ్యమైన వారా కాదా గమనించుకోవాలన్నాడు. అలాంటిది వారి విందుల్లో చిందుల్లో మనం చేయి వేస్తున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. ఎట్టివారికి? ప్రభువును ఎరిగిన మనకి, ప్రభువుని ఎరగని ప్రజలతో పాలు పొందుటకు మనం యోగ్యులము కాదు. నా సహోదరుడు పక్క నుండి వచ్చి అన్నాడు, బ్రదర్ ఇక మనం నిబ్రంగా ఉండాలి, పద మనం భోజనం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం ఉండకూడదు ఇక్కడ. ఇంకొక 10 నిమిషాలు, 1 గంట అట్లానే గడిపామనుకోండి, వాళ్ళతో కలిసి త్రాగుతాం, వాళ్ళతో కలిసి తింటాం, వాళ్ళతో కలిసి చిందులేస్తాం, డీజే పెట్టుకుని డ్యాన్సులు వేస్తాం. ఎందుకంటే ఆ వాతావరణం మనకు తెలియకుండానే మనలో మార్పును తీసుకొస్తుంది. అందుకే జోడి వద్దు. ఎవరితో జోడి చేయాలంటున్నాడు? విశ్వాసితో, పరిశుద్ధునితో. ఎందుకంటే వారి ఆలోచనలన్నీ కూడా శరీర సంబంధమైనవి ఉంటాయి, మన ఆలోచనలు ఆత్మ సంబంధమైనవి ఉంటాయి. నీకు ఓ మంచి మిత్ర బృందం ఉంది. ఆ మిత్ర బృందం అంతా కలిసి ఒకరోజు పార్టీ చేసుకోవాలనుకున్నారు కదా. పాపం నువ్వేమో ప్రభుని ఎరిగిన వాడు, నీకు ఏ హ్యాబిట్స్ లేవు. నీ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు తెలుసా? నువ్వు మందు తాగకపోతే తాగపోయావు, కానీ నీకు చెప్పండి ఇక తర్వాత మనందరం తెలిసిందే, నువ్వు మాత్రం మాతో ఉండాలి, మాతో ఉండి నువ్వు థమ్సప్ తాగు, మేము మందు తాగుతాం. భక్తుడైన దావీదు గారిని అడిగినప్పుడు దావీదు గారు ఏమన్నాడంటే, అవిశ్వాసులైన స్నేహితులతో గనక మనం స్నేహం చేస్తే 3 హానికరమైన విషయాలు మన మీద ప్రభావం చూపుతాయి అని చెప్పాడు. 1వ కీర్తన 1-2 వచనాలు మనం చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున గనక నువ్వు నడిస్తే నీవు కూడా దుష్టుడు అయిపోతావు, పాపుల మార్గమును కనుక నీవు కూడా నిలిస్తే నువ్వు కూడా పాపి అయిపోతావు, అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూడా కూర్చుంటే నువ్వు కూడా అపహాసించబడతావు. అంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తులతో మనము స్నేహము చేయటం మంచిది కాదు. దీనా అలా వెళ్ళింది, అవమానాన్ని తెచ్చుకుంది. ఆ గుంపులో ఉన్న ఒక దుష్టుడు ఏం చేశాడు? ఆమెను చెరిపి వేశాడు. అంటే లోక స్నేహం మనం ఎంత పవిత్రంగా బ్రతికినా మనల్ని అపవిత్రులుగా మారుస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాట అంటాడు, కాబట్టి అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ లోకము విశ్వాసులకు యోగ్యమైనది కాదు. అంటే భౌతికంగా ఉండే ఈ భూమి గురించి మాట్లాడటంలా, ప్రభువు ఎరగని ప్రజలతో స్నేహం అనేది ప్రభువును ఎరిగిన వారికి యోగ్యమైనది కాదు. నీ వివాహం జరగాలంటే విశ్వాసియా కాదా అని మాత్రమే చూడాలి. అంతే తప్ప కులం, కలరు, క్యాషు, క్యాస్ట్ ఇవన్నీ పనికిరావు. 2 వారు మన విశ్వాసంలో ఉన్నారా లేదా అని మాత్రం చూడాలి. వారి యొక్క వస్త్రధరణ, అలంకరణ ఎలా ఉందో మనం గమనించాలి. వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో మనం చూసుకోవాలి. మనం ఎవరితో అయినా స్నేహం చేస్తున్నామంటే, సహవాసం చేస్తున్నామంటే వారి యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయో మనం గమనించాలి. వారి యొక్క ఆలోచన వైఖరి ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. లేకపోతే రాను 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 వారి అలవాటు వ్యవహారాల్లో మనం కూడా భాగస్వాములు అవుతాం. ఈ లోకంలో ఉన్న ఒక నానుడి ఏంటంటే, నీ మిత్రుల్ని చూపించు, నీవెవరవో నేను చెబుతాను అంటుంది ఈ లోకం. ఒక గొప్ప ఆయన చెప్పిన మాట ఇది. మనం ఏరుపరచబడిన వారం అని ఎలా చెప్పగలం అంటే, మనం రక్షించబడ్డాము, ప్రభులో ఉన్నాము, సాతాను కబంధ హస్తాల కింద నుండి మనం బయటికి వచ్చిన వారం. కాబట్టి మనం ప్రభు రక్తంలో కడగబడిన వారితో సహవాసం చేయటం మనకు మేలు. 119వ కీర్తన 63వ చరణంలో దావీదు అన్నాడు, నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశమును అనుసరించు వారికి నేను చెలికాడను అని అన్నాడు. దావీదు యొక్క స్నేహము ఎవరితో ఉండేదంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారితో ఉండేది. ఆయన యొక్క ఉపదేశమును, ఆయన యొక్క వాక్యమును అనుసరించే విశ్వాసులతో, పరిశుద్ధుల గుంపుతో దావీదు సహవాసం చేసేవాడు. అందుకే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అయ్యాడు. వారు ఎదురుపడినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పడం తప్పనట్లేదు, వారికి హ్యాండ్ టు హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వడం తప్పనటం లేదు. కానీ వారి విశ్వాసంతో మనం జోడీగా ఉండకూడదు. ఎందుకంటే వారి విశ్వాసము విగ్రహ సంబంధమైనది, మన విశ్వాసము ఆత్మ సంబంధమైనది. మనం అన్ని విషయాల్లో వారి నుండి వేరుపరచబడిన వారి వలె ఉండాలి. 2వది, అవిశ్వాసులైన స్నేహితులు మనపై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తారు. 3వది, లోకస్తులు మనకిచ్చే సలహాలు కొన్నిసార్లు అవి జ్ఞానయుక్తముగా తోచినా అవి దేవుని చిత్తము నుండి మనల్ని వైదొలిగేలాగా చేస్తాయి. ఉదాహరణకి 1వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు చూస్తే, సొలొమోను అయితే ఓ మంచి జ్ఞానవంతుడు కదా, ఎప్పుడు కూడా జ్ఞానం కలిగిన కొంతమంది పండితులను తన దగ్గర పెట్టుకునేవాడు. ప్రతి విషయంలో
సమాలోచన చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకునేవాడు. కానీ రెహబాము ఏం చేశాడంటే తన యవన కాలంలో ఉన్న స్నేహితుల మాట విన్నాడు. వారి యొక్క సలహాలను ఆలకించడం వలన తన రాజ్యంలో సగభాగాన్ని పోగొట్టుకున్నాడు. 10 గోత్రాలు పోగొట్టుకున్నాడు. మిగిలింది 2 గోత్రాలు కదా, బెన్యామీను గోత్రం, యూదా గోత్రం అతనికి మిగిలిపోయింది. అంటే మనకి లోకస్తులు చెప్పే కొన్ని ఆలోచనలు మనం ఆచరించటం వలన మన జీవితంలో రక్షణను కూడా పోగొట్టుకుంటాం. అది చాలా విలువైన సంపద. 2, మన విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. కొన్నిసార్లు మన ఆస్తుపాస్తులను కూడా పోగొట్టుకుంటాం. మన కష్టార్జితాన్ని కూడా మనం పోగొట్టుకుంటాం. అందుకే మనం గమనించాల్సింది ఏంటంటే అన్యుల యొక్క లేదా దేవుని ఎరుగుని యొక్క ప్రజల యొక్క ఆలోచన విధానం వేరే ఉంటుంది. దేవునిని ఎరిగిన వారి యొక్క ఆలోచన విధానం వేరే ఉంటుంది. నువ్వు గనక వారి ఆలోచనలు గనక వింటే మనం ఏమైపోతామంటే మనము మన ఆస్తిపాస్తుల్ని లేదా మన ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాం. రెండవది, యెహోషాపాతు దేవుణ్ణి ఎరిగిన ఓ మంచి విశ్వాసిగా పేరుగాంచిన రాజు. అయితే యెహోషాపాతు ఏం చేశాడంటే ఆహాబు మాటలు విన్నాడు. ఆహాబుతో బియ్యం అందుకున్నాడు. అది సరిపోదన్నట్లుగా ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. త్రుటిలో ప్రాణాపాయం త్రుటిలో తప్పించబడ్డాడు అంతే. అంటే దేవుని ఎరుగని ప్రజలతో మనం సాంగత్యం చేసినప్పుడు వారు మనల్ని విరికిస్తారంతే. 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనంలో ఇశ్రాయేలు రాజు అంటే ఆహాబు అంటున్నాడు, నేను మారు వేషము వేసుకొని యుద్ధములో ప్రవేశించెదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించమని యెహోషాపాతుతో చెప్పి మారు వేషం వేసుకొని యుద్ధంలోకి ప్రవేశించాడు ఆహాబు. దేవునిని ఎరుగని ఆహాబు దేవునిని ఎరిగిన యెహోషాపాతుకి ఇస్తున్న సలహా ఏంటంటే నీ యొక్క యుద్ధ వస్త్రములతో రా, నేనైతే మారు వేషం వేసుకొని వస్తాను. ఆ 32వ వచనం చూసిన తర్వాత ఇప్పుడు ప్రత్యర్థులందరూ కూడా యెహోషాపాతు రాజవస్త్రాల్లో ఉండడం చూసి ఇతడే ఆహాబు అనుకొని యెహోషాపాతును చంపడానికి అందరూ కూడా రథాలన్నీ అతని వైపు తిప్పారు. అప్పుడు యెహోషాపాతు 32వ వచనం చదువుదాం. రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాడుటకు అతన్ని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు ఇతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతనిని తరుముట మానివేసిరి. యూదా ప్రజలు దేవుని ఎరిగిన వారు, ఇశ్రాయేలు కూడా దేవుని ఎరిగిన వారే గాని దేవుని వదిలిపెట్టిన అవిశ్వాసులు. ఇప్పుడు యూదా వారు ఇశ్రాయేలుతో బియ్యం అందుకున్నారు. ఇక్కడ జరిగిన ప్రాబ్లం అదే. యెహోషాపాతు ఓ మంచి విశ్వాసుడు, యూదారాజు. ఆహాబు అవిశ్వాసి, దేవుని విడిచిపెట్టినవాడు, ఇశ్రాయేలు రాజు. బియ్యం అందుకోవడమే కాకుండా ఇద్దరు కలిసి వేరే దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారు. ప్రత్యర్థి యొక్క గురి ఏంటంటే ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబును చంపటం. టార్గెట్ అది, యెహోషాపాతును చంపటం కాదు. కానీ ఆహాబు ఏం చేశాడంటే మారు వేషం వేసుకొని యెహోషాపాతు చేత రాజవస్త్రములు ధరింపజేసి యుద్ధంలోకి ప్రవేశింపజేశాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, అందుకే లోకస్తులు మనకిచ్చే సలహాలను మనం పాటించకూడదు. వారితో కనుక మనం స్నేహం చేసినప్పుడు వారు మనకి అడ్డదిడ్డమైన సలహాలు, పనికిరాని సలహాలు, లోక సంబంధమైన సలహాలు, సాతాను ప్రయోగించే సలహాలు, మనల్ని భ్రమపరిచే సలహాలు, చివరికి మన ప్రాణాపాయ స్థితిలో పడే సలహాలు కూడా ఇస్తారు. చాలాసార్లు మనం భ్రమపడేది ఎక్కడంటే ప్రభుని ఎరిగిన వారే కదా అని లోకములో స్నేహం చేస్తున్న అటు ఇటుగానులతో కూడా మనం సహవాసం చేస్తాం. అక్కడ కూడా దెబ్బతింటాం. ఒక సహోదరి కొత్తగా చర్చికి వచ్చింది. ఆ సంఘములో ఉండి విశ్వాసుల్లాగా పేరుగాంచిన ఒక వ్యక్తితో సహవాసం చేసింది. కొన్నాళ్ళ తర్వాత వారి పరిచయం బాగా ముదిరింది. కొత్తగా వచ్చిన సహోదరితో ఆ పక్కన జోడీగా ఉన్న ఇంకొక సహోదరి అడిగింది, నేను చాలా ఆర్థిక పరిస్థితుల్లో కృంగిపోయాను, నాకు సహాయం చేయండి. పాపం ఏమేం చేసిందంటే, సరే ప్రభుని ఎరిగింది, సంఘంలో ఉంది కదా, మోసం చేయదులే అనుకొని ఏం చేసిందో తెలుసా, ఆమె తన బంగారాన్ని కుదవబెట్టి తీసుకొచ్చి 2 లక్షలు ఇచ్చింది. ఇక్కడే చాలామంది మోసపోతూ ఉంటారు. అంటే నిజమైన విశ్వాసులా కాదా అని తెలియకే క్రైస్తవులని చెప్పగానే వాళ్ళతో వెళ్ళి సహవాసం చేస్తారు. ఇది ఒక రకమైన మోసం. తర్వాత వస్తువులు అడుగుతారు, అవి అడుగుతారు, ఇవి అడుగుతారు, అటు ఇటు మార్చుకుంటారు. చివరికి కొన్నాళ్ళ తర్వాత ఆమె చర్చికి రావడం మానేసింది. డబ్బులు తీసుకున్న నాటి నుంచి ఆమె చర్చికి రావడం మానేసింది. ఎలాగలాగా ఆమె అడ్రస్ కనుక్కొని వెళితే నాకు ఆరోగ్యం బాగోవటం లేదు, నేను ఉన్నప్పుడు ఇస్తానన్నది. మనకి రెగ్యులర్గా
మన ఛానల్లో ఆమె కామెంట్ పెడతా ఉండేది, ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి బ్రదర్ అని. కొన్నాళ్ళకి ఏమైపోయిందంటే అసలు నేను ఇవ్వను, నీ ఇష్టం వచ్చిన చెప్పుకోపో అన్నది. ఇంకేం చేస్తుంది? బంగారం కుదవబెట్టి తీసుకొచ్చి ఇస్తే ఆమె మోసం చేసింది. అసలు ఆమె విశ్వాసురాలు కాదు. నిలువెచ్చనిగా బ్రతికే విశ్వాసులు కూడా ఉంటారు, జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు ఆదివారం చర్చికి వస్తారు, సోమవారం నుండి శనివారం వరకు లోకంలో తిరుగుతారు, లోకస్తులతో తిరుగుతారు, లోక స్నేహంలో తిరుగుతారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, విశ్వాసుల్లో అవిశ్వాసులు ఉన్నారు. పేరుకి ఆహాబు వలె దేవుని ఎరిగినట్లుగా ఉంటారు, కానీ వారి యొక్క వేషం, భాష, వారు మాట్లాడే తీరు, వారి ప్రవర్తన అంతా కూడా వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ప్రభువులో నాటుకుపోయిన మనం ఈ లౌకికమైన జ్ఞానానికి లేదా లోక సంబంధమైన జ్ఞానానికి మనం బలైపోకుండా ఉండాలి అంటే నీ సహవాసం ఎలాంటిదో నువ్వు గుర్తించాలి, నీ స్నేహితుడు ఎలాంటివాడో నువ్వు గుర్తించాలి, నీ స్నేహితురాలు ఎలాంటిదో నువ్వు గుర్తించాలి. ఎందుకంటే వారి ఆలోచనలన్నీ కూడా శరీర సంబంధమైనవి ఉంటాయి, మన ఆలోచనలు ఆత్మ సంబంధమైనవి ఉంటాయి. అవసరం వస్తే వాళ్ళు ప్రమాదపు అంచున వదిలిపెట్టి వెళ్ళిపోతారు, ఆహాబులాగా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే మనం వాళ్ళు ఇచ్చే సలహాలను స్వీకరించకూడదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ఎరగని గుంపుతో గనక మనం స్నేహం చేస్తే మనం బలైపోతాం. దీనా వలె మన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటాం, యెహోషాపాతు వలె ప్రమాదపు అంచుల్లోకి చిక్కుకుంటాం. అందుకని నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన స్నేహాన్ని ఎప్పటికప్పుడు మనం గమనించుకోవాలి, మన సహవాసాన్ని ఎప్పటికప్పుడు మనం అంచనా వేసుకోవాలి. ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో ఉంటున్నాం. నువ్వు మాత్రమే కాదు, నీ పిల్లలు కాలేజీకి వెళ్తున్నప్పుడు, నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వీరి యొక్క స్నేహం ఎవరితో ఉందో బాగా మనం అబ్జర్వ్ చేయాలి. ఈ లోకంలో కొంతకాలం మనం ఉంటాం, ఈ కొంతకాలం కూడా ఆ పరిశుద్ధుల సహవాసంలో గనక మనం ఉంటే మనం కూడా పరమందున్న ఆ పరిశుద్ధుల సహవాసం గుంపులో కూడా చేర్చబడతాం. అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, ఈ లోక స్నేహము నాయన నీకు విరోధమైనది. మేము ఎవరితో స్నేహం చేస్తున్నాము, ఎవరితో కలిసి తిరుగుతున్నాము, ఎవరితో కలిసి ఉంటున్నాము, ఎవరితో కలిసి పాలు పంపులు పొందుకుంటున్నాము, ఈరోజు మేము ఎరగాలి. లోకము లౌకికమైన జ్ఞానాన్ని మాకు అందిస్తుంది, కానీ ప్రభువా నీవు మాకు ఆత్మ జ్ఞానాన్ని అందించే దేవుడవు. లోకం మాకు అనేకమైన సలహాలు ఇస్తుంది, కానీ నాయన ప్రమాదపు అంచున వదిలిపెట్టి పారిపోయింది. పరిశుద్ధుడా, మా జీవితాన్ని ప్రభావం చేసేది స్నేహమే. ప్రభువా ఈరోజు ఆయన ఆ స్నేహం మేము ఎలాగా ఉందో ఈరోజు మేము ఎరుగునట్లుగా మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రములు. మాలో ఉన్న బలహీనతలు, రుగ్మతలు, రోగములు అయా ఏమైనా ఉన్నట్టయితే తొలగించమని అడుగుతున్నాము. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి యేసునామమున విడుదల ప్రకటించండి. గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలాన్ని ఇవ్వమని అడుగుతున్నాము. చదువుకుంటున్న బిడ్డలకు నాయన అయా విద్యావంతులు, జ్ఞానవంతులుగా మార్చమని అడుగుతున్నాను. పరిశుద్ధమైన తండ్రి, ఈ సహవాసంలో ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రతి బిడ్డని మీరు నాయన బలపరచండి, స్థిరపరచండి, స్థిరమైన పునాది మీద కట్టండి. ఈ లోకంతో కాక ప్రభువా నీతో స్నేహం చేసే ఆత్మీయ అనుబంధం కలిగి ఉండటకు కృప దయచేయమని అడుగుతున్నాం. ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఇవ్వమని అడుగుతున్నాము. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి అయ్యా పరిశుద్ధమైన వివాహాన్ని జరిగించమని అడుగుతున్నాం. నీతో ఓ మంచి సత్సంబంధం కలిగి జీవించాలని ఆశపడుతున్న వారిని ఇప్పుడే మీరు బలపరచమని అడుగుతున్నాం. నీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.